హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారు మా కోడిని పొదగేస్తున్నారనమాట. సో, కోడిని పొదగడానికి కొంచెం ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో, అదేమిటంటే కోడి పెట్టిన ఎగ్స్‌ని తీసుకొని ఒక బకెట్‌లో వాటర్ పోసి కోడి పెట్టిన ఎగ్స్ మొత్తాన్ని ఆ వాటర్‌లో ఏసేస్తారనమాట. ఎందుకండి అని అడిగితే, ఈ ఎగ్స్ అన్నీ నీళ్ళల్లో అడుక్కి వెళ్ళిపోతే గుడ్లు మంచిగా ఉన్నట్టు, పైకి తేలితే పాడినట్టనమాట. సో, ఇప్పుడెందుకు పాడవుతాయండి అంటే, కొంచెం ఎండలొస్తున్నాయి గదా! ఎండ వల్ల పాడవుతాయి అని చెప్పారు. కానీ మా వారేం చేశారంటే, ఒకవేళ పాడవుతాయేమోనని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక బాక్స్‌లో బియ్యం పోసేసి ఎగ్స్ మొత్తాన్ని బాక్స్‌లో పెట్టి డే టైమ్ పగలు మొత్తాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేవాళ్ళు. నైట్ టైమ్ అవ్వంగానే తీసి ఆ గిన్నె బాక్స్ బయట పెట్టేవాళ్ళనమాట. సో, అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పుడు మా వారు చెక్ చేస్తున్నారు. ఎగ్స్ మొత్తం అన్నీ అడుక్కే వెళ్ళిపోయాయి. ఒక్కటి కూడా పైకి తేలలేదు. అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. సో, చూడండి మళ్ళొకసారి చేతులన్నీ పెట్టేసి ఆడిస్తున్నారనమాట గుడ్లని, ఒకవేళ ఏమైనా పాడయ్యేమోనని. సో, ఇలాగా అడుక్కెళ్ళిపోయాయి కదా! ఈ ఎగ్స్ మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే నీటిలోంచి తీసి ఒక గోనెపట్ట ఉంటది కదా! గోనెపట్ట ఏసి గోనెపట్ట మీద ఎగ్స్ పెడుతున్నారు. ఎందుకంటే గోనెపట్ట అయితే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఎగ్‌కి ఎగ్ తగలకుండా ఉండడానికి, ఒకవేళ చిట్లిపోకుండా ఉండడానికి, గచ్చు మీద పెడితే చిట్లిపోతాయి కదా! సో, అలాంటివి జరగకుండా ఉండడం కోసం గోనెపట్ట పెట్టి ఈ గోనెపట్ట మీద ఎగ్స్ మొత్తాన్ని తీసి నిదానంగా ఒకదాని వెంబడి ఒకటి పెడుతున్నారనమాట. చూడండి, ఒకదానికి ఒకటి తగలనివ్వట్లేదు. మెయిన్ ఒకవేళ తగిలితే చిట్లిపోతాయేమోనని ఒక్కొక్క గుడ్డుకి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెడుతున్నారు. సో, ఇలా ఎగ్స్ మొత్తాన్ని తీసి పెట్టేస్తున్నారనమాట. మీరు కూడా చూడండి ఒకసారి. అదిగోండి, అలా ఎగ్స్ మొత్తం పెట్టేస్తున్నారు చూడండి నిదానంగా. మళ్ళీ ఒకవేళ కొంచెం గట్టిగా వేస్తే గచ్చు తగిలి పాడైపోతాయని నిదానంగా పెడుతున్నారు. చూడండి. సో, ఇలా ఎగ్స్ మొత్తం తీసేశారు కదా! వీటిని ఏం చేస్తారంటే ఒక పొడవు క్లాత్ ఉంటుంది కదా! సో, పొడవు క్లాత్ పొడిగా ఉన్నది తీసుకొని ఆ ఎగ్స్ పైన ఉన్న తేమ మొత్తాన్ని క్లీన్ చేసేస్తున్నారనమాట. తేమ అనేది ఏమి ఉండకుండా. ఎందుకేసంటే పొదగేసేటప్పుడు మా వారు ఇసుకలో పొదగేస్తారు కాబట్టి ఒకవేళ తేమకి ఇసుక అంటుకొని వాటి వల్ల ఏమన్నా ఎగ్స్ చిట్లిపోతాయేమోనని చెప్పి ముందుగా తుడిచేస్తున్నారు శుభ్రంగా. ఇలా తుడిచిన గుడ్లని మా పాప, మా బాబు, మా వారు ముగ్గురు కలిసి పొదగేయడానికి ఒక టబ్‌లో పెడుతున్నారనమాట. టబ్ నిండా ఇసుక పోసి దాంట్లో ఉన్న రాళ్ళు మొత్తం ఏరేసాము. అందుట్లో పెడుతున్నారు. మా వారేంటంటే మా పిల్లలు మా పిల్లల చేత పొదగేపిస్తే మా కోడి మంచిగా పిల్లలు చేస్తుందని ఆయనకో సెంటిమెంటు. మా ఇంట్లో ఎప్పుడు జరిగేదనమాట ఇది. కానీ మా వారు, మా పిల్లలు అందరూ కలిపి పొదగేయడం వల్ల పిల్లలు బాగా చేస్తాయి మా కోళ్ళు. ఇప్పుడు చూసారు కదా, ఈ ఎగ్స్ మొత్తం ఇందుట్లో పెట్టారు కదా! ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో గదిలో ఒక మూలన పెడతారనమాట. మేము ఎవరం తిరగని ప్లేస్‌లో. మళ్ళీ మా పిల్లలు చూస్తే పగలగొట్టేస్తారు గుడ్లు. సో, తీసుకొని వెళ్ళి ఫస్టు మాకొక బల్ల ఉంటుంది. బల్ల కింద పెట్టారు. తర్వాత ఏమన్నారంటే కోతులు కనపడతాయి కదా మొత్తలో నుంచి. కోతులు చికాకు చేస్తాయని మళ్ళీ అక్కడి నుంచి తీసేస్తున్నారనమాట. మళ్ళీ వద్దని తీసి మా బట్టల షెల్ఫ్ ఉంది కదా! మా మంచం దగ్గర బట్టల షెల్ఫ్ కింద పెట్టేశారు. సో, అక్కడైతే కోతులకు కానరావని. ఇంగోండి చూడండి, అక్కడ లోపలికి పెట్టేశారనమాట. ఇంక అలా లోపలికి పెట్టారు. సో, ఇక్కడ మొత్తంలోంచి చూసినా కోతులకి కనిపించదు. మంచం ఉంటుంది కదా అడ్డు, కనిపించదనమాట. సో, ఇప్పుడే మా కోడిని పొదిగిందనమాట కోడి. దాన్ని పట్టుకొని వస్తున్నారు. అదిగోండి, కోడిని కూర్చోబెట్టగానే కూర్చుంది. ఎందుకంటే మా వారు ఎక్కువ నైట్ టైంలోనే పొదిగేస్తారు. ఎందుకంటే నైట్ టైం అయితే కోడి గుడ్ల మీద కూర్చుంటుంది. పగలు పొదిగేసామంటే మళ్ళీ దానిపైన కూర్చోవడం కోసం తట్ట పెట్టాల్సి వచ్చిద్ది. సో, ఆ ఇబ్బంది లేకోకుండా నైట్ టైమే పొదిగేస్తారనమాట. చూడండి, అదిగోండి చక్కగా కూర్చుంది కూడా అది. ఎటు కదలట్లేదు. చూడండి, ఎగ్స్ మొత్తాన్ని దగ్గరికి లాక్కుంటుందనమాట. అదిగోండి, మొత్తం ఎగ్స్ మొత్తాన్ని దగ్గరికి తన పొట్ట కిందకి సరిపోయేలాగా రెక్కల కింద లాక్కుంటుందనమాట. పిల్లలు చేశాక ఎలా చేసిందో చూపిస్తాను మళ్ళీ.